విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే నీకు గత జన్మ ఉంది, నేను గత జన్మలో ఇది ఫలానా అని ఎప్పుడు తెలిసింది మీకు? అప్పుడు 9 years అప్పుడు. ఓకే, 9 years అప్పుడు. ఎలా తెలిసింది మీకు? ఎలా అంటే కనుక చిన్నప్పుడు కొన్ని కనపడడం వల్ల నేను ఏం కనిపించినాయి? కొన్ని అంటే ఏం కనిపించింది? అంటే కనుక పొడిచినది, తర్వాత వచ్చేసి కొన్ని తిరిగిన ప్రదేశాలు కానీ అప్పుడు ఎలా ఉండేదని కొన్ని కనపడ్డాయి అనమాట. అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకోలేదు, బట్ 18 తర్వాత నాకు తెలిసింది ఇక మొత్తానికి. ఓకే, 9 years లో కన్ఫర్మ్ గా ఉంది. 18 years లో ఏం కన్ఫర్మ్ అయింది మీకు? అంటే కుటుంబం రావడం, మళ్ళీ రిపీట్ గా అవ్వడం, ఇలా దానివల్ల నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. పొడిచారంటే ఎవరు పొడిచారు మీకు అప్పట్లో గత జన్మలో? అంటే అప్పట్లో కొంతమంది ఎనిమిస్ అనే ఉంటారు కదా వాళ్ళు. ఓకే, మీకు అప్పట్లో గత జన్మలో ఎనిమిస్ ఉన్నారనమాట. ఎనిమిస్ ఎప్పుడైనా మీకు ఈ జన్మలో ఎవరైనా కనిపించడం జరిగిందా? కొంతమంది ఉన్నారు. నేనున్నానా దాంట్లో? లేదు. మేమైతే ఎవరు లేము మీ గత జన్మలో. ఎంతమంది ఉన్నారు మీకు శత్రువులు గత జన్మలో? చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఎందుకు మీకు గత జన్మలో శత్రువులుగా వాళ్ళు ఉన్నారు? ఎందుకు శత్రువులుగా తయారయ్యారు? శత్రువులుగా అంటే ఇప్పుడు మనకి చాలా మంది మన మంచి చెడు ఉంటుంది కదా. ఇప్పుడు మీకు కూడా చాలా మంది ఎనిమిస్ ఉంటారు. దానికి ఎందుకు మీకు ఎనిమిస్ వచ్చారంటే మీరు ఏం చెప్పగలరు? నేను అనేది ఎనిమిస్ అనేది నాకు ఉన్నారు, కానీ వచ్చి పొడిచేంత ఎనిమిస్ అయితే ఎవరు లేరు. నేను అనేది మీకు గత జన్మలో పొడిచిన వాళ్ళు ఉన్నారు కదా, అంటే మీకు హత్య చేసి చంపాల్సినంత అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? వాళ్ళు మీకు ఎందుకు శత్రువులుగా మారారని నేను అడుగుతున్నాను. దేనికోసం? ఏంటి ఆ వస్తువు? దేవుడు అంటే అమ్మా, ఇప్పుడు నువ్వు ఒక మాట చెప్తున్నాను, దేవుడు అని పక్కకు దాటేస్తున్నావు కదా. ఒక వస్తువు అనేది ఏందా వస్తువు? అంటే నిధులా, లేకుంటే దేవుడు విగ్రహమా, లేకుంటే ఆ ఊరు సంబంధించింది? ఓకే, శివుడికి సంబంధించింది. కంఠంలో చల్లి ఆ విషయం తీయడమా నువ్వు? లేదు. మళ్ళీ ఏంటిది దైవ రహస్యం ఏంటిది? ఆ దైవ రహస్యం అనేది నేను చెప్పలేదు. ఇప్పుడు చెప్పలేదంటే ఇప్పుడు నీ గత జన్మ ఉందని ఎట్లా నమ్మాలమ్మా మేము? గత జన్మ అనేది ఉండేది, నమ్మడం అనేది నేను కొన్ని చెప్తున్నాను, బట్ మీకు నమ్మకం కుదరదు. అసలుది చెప్తలేవు, కొన్ని చెప్తున్నావు కానీ అసలుది నేను దీనికోసం ఉన్నాను, నన్ను దీనికోసం పొడిచారని చెప్తున్నావు. కానీ అది ఏదైతే నువ్వు ఇప్పుడు కార్యం అన్నావు, సంథింగ్ ఏదో ఒక వస్తువు కోసం అన్నారు కదా మీరు. ఆ వస్తువు గురించి అప్పట్లో ఆ వస్తువు గురించి ఎందుకు చెప్తలేవు? ఆ వస్తువు గురించి చెప్తే మాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదమ్మా. అంటే ఫలానా ఈ వస్తువు అంటే వేరే వాళ్ళు కూడా నీకు సపోర్ట్ చేస్తారు కదా. అది వస్తువు బయటకు చెప్పకూడదు కదండి. అంటే చెప్పరాని వస్తువా? శివుడి కోసం. శివుడు మీ గత జన్మలో మీరు మరణించినప్పుడు మీ సమాధి ఎప్పుడైనా వెళ్ళి చూడడం జరిగిందా? మీ సమాధి ఎక్కడుంది? సమాధి ఫస్ట్ సంబంధించిన సమాధి మీకు ఎప్పటికీ కనబడదు. చనిపోయింది మాత్రం నాకు గుర్తుంది, కానీ అదంతా మీకు సమాధి లేదా చనిపోయినప్పుడు? సెకండ్ దాంట్లో ఉంది. సెకండ్ దాంట్లో ఎన్ని జన్మలు మీరు? ఇప్పుడు మొత్తం నేను థర్డ్. సెకండ్ సమాధి ఎక్కడుంది మీకు? చనిపోయిన సమాధి విజయనగరం అని అక్కడ ఉందని నేను అనుకుంటున్నాను, నాకు కనపడ్డ ప్రకారం అయితే కనుక. మీకు విజయనగరం సమాధి కనిపిస్తుంది. మీరు అప్పుడు ఏంటిది అంటే శివుడు సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి, అవి బయటకు తీయారని చెప్పేసి నేను వచ్చానని చెప్పాను. ఓకే ఓకే, శివుడికి అంటే విగ్రహాల కోసం నేను ఇప్పుడు ఫైట్ చేస్తున్నాను, అంతే మేము చేయండి. విగ్రహాలు ఓకేనమ్మా, నువ్వు ఫైట్ చేయి, నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు మీ సమాధి అనేది విజయనగరంలో ఉంది. విజయనగరంలో అంటే కనుక నేను అనుకుంటున్నాను, నాకు కనపడిన పర్టికులర్ గా అక్కడ ఉందా లేకపోతే ఇంకెక్కడ ఉందని నేనే కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే మీకు శత్రువులు కనిపించారు, పొడిచినోడు కనిపించారు, కానీ మళ్ళీ ఈ సమాధి ఎందుకు కనిపిస్తలేదు? ఒక ఏరియా పర్టికులర్ ఏరియా ఎందుకు కనిపిస్తలేదు మీకు? నాకు పర్టికులర్ ఏరియా అని తెలియదు. అప్పుడు నేను చెప్పాను కదా, తర్వాత నేను విజయనగరం గురించి నేను అక్కడికి వెళ్ళి చూసుకున్నాను. రెండో సంబంధించినప్పుడు నాకు సంబంధించిన బట్టలు కానీ అవన్నీ ఉన్నాయని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి మమ్మీతో చెప్పేదాన్ని. ఓకే, చూసారా బట్టలు వెళ్ళేసి మీరు? దాంతో చూసానేమో, కానీ రియల్ గా వెళ్ళి నేను లోపలికి వెళ్ళి చూడలేదు. లోపలికి వెళ్ళి లోపల భూమి లోపల ఏముంది? అంటే భూమి లోపలే విగ్రహాలు ఉండేవి. ఓకే, మీరు విగ్రహాలు కాపలా కూర్చునే వాళ్ళు? అప్పుడు కాపలా అని కాదు, అప్పుడు పూజలు చేసేవాళ్ళం. పూజ చేసేవారు అంటే మీరు అప్పట్లో ఎవరంటే ఒక మునియా లేకుంటే ఏంటిది, ఒక ఋషియా ఏంటిది? కాదు, ఫస్ట్ అయితే కనుక నాగరాణి, సెకండ్ వచ్చేసి రాణి కూతుర్ని, రాజు రాణి. మీ అమ్మగారేనా రాణి? ఇప్పుడు ఈ అమ్మ వేరే. ఈ అమ్మ మీ గత జన్మలు ఉన్నారా? ఏ అంటే ఏ పొజిషన్ లో ఉన్నారు? అప్పుడు మీకు ఏమవుతారు రిలేషన్ వచ్చేసి మదర్ గానే. ఓకే, ఏం పేరు అప్పుడు మీ అమ్మ పేరు? గుర్తుకులేదు. కాదమ్మా, ఏది అడిగినా గుర్తుకులేదంటూ కాదు. నాకు ఫస్ట్ పేర్లు వచ్చి నేను చెప్తాను. నాగ కార్తికేయ, నాగవర్షిణి దేవి ఫస్ట్ జన్మ పేర్లు ఇవి. మీ పేర్లు? నాగ కార్తికేయ ఎవరు? అంటే ఆ సంబంధించిన ఫస్ట్ జన్మనిచ్చిన వ్యక్తి. ఫస్ట్ సంబంధించిన వ్యక్తి అంటే అప్పుడు నా హస్బెండ్. మీ హస్బెండ్ నాగ కార్తిక్ గారు? నాగ కార్తికేయ. నాగ కార్తికేయ. అప్పుడు ఏంటిది ఆయన? మగధీరనా? మగధీర కాదు, ఇది నాగులకు సంబంధించి. నాగధీర కూడా కాదు, పేరు నేను చెప్తాను. చెప్పారు అంటే అప్పుడు నాగం పాముల రూపంలో ఉన్నారా మీరు అని అడుగుతున్నాను నేను.
ఎందుకంటే నేను చెప్పేది ఎట్లుందంటే మగధీర సినిమా లాగా ఉంది. మీకు అలా అనిపిస్తుంది? మళ్ళీ కాదమ్మా, ఇప్పుడు తప్పుగా అనుకోకు, ఎందుకంటే నీ దైవం నీకు ఉండొచ్చు, నీ పవర్స్ నీకు ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే ఎక్కడ చెప్పట్లేదు. ఇప్పుడు పవర్ అంటే నీకు గత జన్మ తెలిసినట్టు ఒక పవరే కదా. నేను కూడా జన్మ ఎత్తాను కదా, నేను కూడా మనిషే కదా. నాకు జన్మ ఆ జన్మ తెలియదు, ఇప్పుడు ఉన్న జన్మ కూడా నాకు తెలియదు సరిగ్గా. కాబట్టి ఇది తెలిసింది కాబట్టి ఏదో ఒక మహిమ ఉంది, దేవుడు ఏదో కార్యం చేయాలని నీకు ఒక ముందు అడుగు నీకు ఉన్నదన్నమాట. అయితే నేను అడిగేది ఏంటంటే, నువ్వు అంతా స్టోరీ లాగా చెప్తున్నావు కానీ ఇప్పుడు నీకు ఆ ప్రదేశం తెలియదు, నువ్వు చనిపోయిన సమాధి తెలియదు, నీ సమాధి ఏమైందో తెలియదు, కానీ ఇది ఎలా చెప్పగలుగుతున్నావు? అంటే నిధుల సమాధి అనేది ఇప్పుడు నేను చెప్పేది ఈ జనరేషన్ ప్రకారం కాదు కదా. 5,000 అంటే ఇది కొన్ని వేల సంవత్సరాలు, ఎప్పుడు యుగాల నాటి అలాంటి వాటికి సమాధులు అనేవి ఇప్పుడు ఉండవు, ఇప్పుడు కనపడవు కూడా అవి. ఎందుకంటే మట్టి పడి 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 దొరకదు. పూర్వీకుల సమాధులు ఉన్నాయి కదా ఇప్పుడు మనం చూస్తుంటే అది కనుక ఎప్పుడు 100 years బ్యాక్ అయితే ఉంటాయి. ఇంకా ముందు మీరు ఎన్ని ఇయర్స్ సంవత్సరాల అంటే నాగరాణి జన్మ అనేది వచ్చేసి దైవకాలం సంబంధించింది, దైవం ఉన్నప్పుడు. అలాంటి వాటికి ఇప్పుడు లేదు. ఎన్ని లోకాలు తిరిగారు మీరు? ఎన్ని లోకాలు తిరిగేటోళ్ళు అప్పట్లో నాగరాణిగా ఉన్నప్పుడు? చాలా లోకాలు. నాకు తెలిసి నాగరాణిగా ఉన్నప్పుడు నాగలోకం ఒక్కటే. ఓకే, నాగలోకం ఒక్కటే. ఎక్కడుంది ఆ లోకం? నాగలోకం అంటే మీ ప్రకారం మీరు గత జన్మలో మీరు నాగిని కదా, అప్పుడు ఏ లోకంలో తిరిగేవాళ్ళు? భూలోకం ఉండే లేకుంటే కింద ఏమైనా భూమి కింద ఏమైనా ఉండేనా, లేకుంటే ఆకాశం పైన? భూమి కింద. ఓకే, నాగలోకం అంటే అప్పుడు సర్పంలో ఉన్నారా లేకుంటే మనిషి రూపంలోనే ఉండేవాళ్ళరా మీరు? అంటే మీ మనిషి మారిపోయాడుదా? ఇది సినిమాలో చూస్తాం మేము దాదాపు మనిషి. తర్వాత వచ్చేసి చాలా మంది సీరియల్స్. అవునవును, ఓకే, అదే అప్పటి నుంచే ఉందన్నమాట, మనిషి రూపం నుంచి సర్ప రూపంలో రావడం. దేవుళ్ళు కూడా సర్పాలు ఉన్నారు కదండి. అది ఉన్నారని ఇప్పుడు మీరు చెప్తున్నారా? నేను కూడా సర్పాన్ని. నేను ఇప్పుడు సర్పాన్ని అని చెప్పట్లేదు, ఇప్పుడు నేను మనిషిని అంతవరకే. ఓకే, జస్ట్ కార్యం చేయడానికి కోసం వచ్చాను. కార్యం చేయడానికి. సరే, కార్యం చేయడానికి వచ్చారమ్మా. కార్యం చేయడానికి వచ్చినప్పుడు మీడియా ముందుకు ఎందుకు వచ్చారు? అంటే మీడియా ముందుతోనే వచ్చానంటే అదే నాకు సపోర్ట్ చేయట్లేదు, మీ ద్వారా ఏమైనా సపోర్ట్ దొరికితే నేను వచ్చాను. అంటే అతని కోసం, అంటే ఆ జన్మకు సంబంధించిన ఆ వ్యక్తి ఏమైనా నన్ను కనిపెట్టి వస్తాడేమో అని ఈ విధంగా నేను ట్రై చేసుకుంటూ వచ్చాను. ఓకే, మీడియా ద్వారా ఆ వ్యక్తి కలవడం జరిగిందా? కలిసారు. ఫోన్ చేశాడా? ఓకే, వాళ్ళు నిజమైన వ్యక్తి లేకుంటే ఒట్టిగా డూప్? అంటే కొంతమంది కాల్ చేస్తుంటారు ఏదో ఫ్రాడ్ గా కూడా ఉంటదేమో అని. ఇప్పుడు ఫ్రాడ్ అయితే కనుక అప్పుడు సంబంధించినట్టు ప్రతిదీ చెప్పాలి కదా. ఓకే, ఫస్ట్ చెప్పకపోతే అక్కడ దొరికిపోతారు కదా. ఎలా కలిసాడు అతను మీకు? ముందైతే ఫోన్ చేశాడు. ఓకే, ఫోన్ చేసినప్పుడు అతని ఫోటో పంపించాడు, ఎక్కడో చూసినట్టుంది అని చెప్పేసి నేను అంతగా వెళ్ళాలని చెప్పేసి వెళ్ళాను. ఫస్ట్ అతను నాకు చెప్పలేదు, తర్వాత నేను గట్టిగా అడుగుతూ అప్పుడు అతను చెప్పాడు. ఏం అడిగారు మీరు గట్టిగా? అసలు మీరేమవుతారు నాకు అని చెప్పేసి, నాకు ఇలా కనిపిస్తుంది, మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఇలా అవుతుందని చెప్పాను. అయినా సరే ఫస్ట్ అతను చెప్పలేదు, తర్వాత చెప్పాడు అవును నేనే అని. అంటే మీకు ఒకసారి కనిపిస్తుంది కానీ ఆ వ్యక్తి ఎవరో మీ రిలేషన్ ఏమో కనిపించలేదు మీకు, ఆయన చెప్పిన తర్వాత అర్థమైంది. నిజమేనా అది? ఫ్రాడ్ అయితే లేదు దాంట్లో? మీరేమైనా ఇద్దరు గుంపుక్కయ్యారా ఇట్లా చెప్పుకుందాం మనం ఇది మోసం చేద్దాం? లేదు, కుమ్మక్ అవ్వాలని చెప్తే కనుక అప్పుడు సంబంధించిన ప్రతిదీ పర్టికులర్ గా అతనికి కూడా గుర్తుండాలి కదా. ఓకే, మీకు తెలియదు కదా ఇప్పుడు అప్పుడు ఏం జరిగిందో. అవును, మరి అతనికి ఎలా తెలిసింది? రియల్ కాబట్టే కదా. రియల్ కాబట్టి. అంటే ఇప్పుడు మీరు వచ్చారు కదా, మళ్ళీ అతను మీడియా ముందుకు ఎందుకు రావట్లేదు? వస్తా అని చెప్పాడు. ఓకే, దానికి ఏమన్నా రూల్స్ ఏమైనా ఉన్నాయా? టైమింగ్ ఏమన్నా? లేకుంటే టైమింగ్ ఏం లేదు, 6 అప్పుడు వస్తా అని చెప్పాడు. ఈ వారంలో వస్తా అని చెప్పి ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పాడు. ఇంటర్వ్యూ ఇస్తా అన్నాడు. అంటే మీరు ఇద్దరు ఇప్పుడు కలిసి కార్తికేయనా, నాగ కార్తికేయ గారు అండ్ మీరు ఇద్దరు కలిసి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం లేదండి, ఆ విగ్రహాల కోసం మాత్రమే ఫైటింగ్. అది తీసిన తర్వాత ఏం లేదు. ఇప్పుడు ఆ విగ్రహాలు అక్కడ ఉంటే ఏం ప్రమాదం ఉంది? మీరు తీస్తే ఏం ఉపయోగం ఉంది దేశానికి? దేశానికంటే కనుక విగ్రహాలు వచ్చి పూజలు అందుకోవాలని నాది. ఇది పూర్వం సంబంధించినట్టు కదా, చాలా టెంపుల్స్ ఉన్నాయి పురాతనమైనవి, వాళ్ళన్నిటికీ పూజలు జరుగుతున్నాయి. ఈ విగ్రహాలకు ఎందుకు జరగకూడదు? ఓకే, అంటే అక్కడ ఉన్న పూజారీలకు అంత నాలెడ్జ్ లేదనుకుంటారా? నాలెడ్జ్ కాదు, అతనికి తెలిసి కూడా నేను విగ్రహాలు తీస్తా అంటే అతను ఒప్పుకోవట్లేదు. మరి ఎవరు అక్కడ ఉన్న వ్యక్తులు? ఓకే, గుడి తవ్వుతా అని చెప్పలేదు, గుడినికి ఏం అవ్వదు, పక్కనున్న స్థలంలో ఉందంటుంటే గుడిని పగలగొడతారా అని మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు గుడిని పలగొట్టే స్టేజ్ లో ఉన్నాయి ఆ విగ్రహాలు కింద? లేదు, పక్కనున్న ప్లేస్ లో ఉన్నాయి అవి, గుడికి సంబంధం లేదు. ఓకే, మీరు ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏమన్నారు వాళ్ళు? ఫస్ట్ ఏమన్నాడు అంటే కనుక, సరే అమ్మాయికి అన్ని తెలిసి అమ్మాయికి అన్ని గుర్తున్నాయని ఫస్ట్ అతనే చెప్పాడు. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ ఇలా పుట్ట తవ్వారు కదా అంటే, ఆ తవ్వామమ్మ అది మిస్టేక్ ఇలా జరిగింది పనులు చేసేటప్పుడు అని చెప్పారు. మరి అలాంటప్పుడు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు కదా అతనికి. నన్ను కలవలేదు అంటున్నారు, నేను మళ్ళీ నాన్ వెజ్ తిన్నా అంటున్నాడు. ఓకే, ఇష్టం వచ్చినట్టు అతను మాట్లాడేస్తున్నాడు. ఆయన మీడియా ముందుకు ఏమన్నా వచ్చాడమ్మా? మీడియా ముందుకు ఏం రాలేదు. మీడియా వాళ్ళు కాల్ చేస్తే కనుక అతను చాలా సీరియస్ అయిపోయి కేసు పెడతా అన్నాడు మీడియా వాళ్ళ మీద.
ఏమని కేసు పెడతాడట? ఏమని అంటే నాకు కూడా తెలియదండి. మీరు వెళ్ళినప్పుడు ఎలా రెస్పాండ్ అయ్యాడు అతను? ఫస్ట్ అయితే పూజారి అతను? పూజారి ఏం కాదు, ఓకే, అంటే ఉపాసకులు, అమ్మవారు. ఓకే ఓకే. అక్కడ మీకు చేయనిస్తలేరు. ఇప్పుడు ఆ విగ్రహాలలో అంత మహిమలు ఏమైనా ఉన్నాయా? పురాతనమైన వాటికి మహిమలు లేకుండా ఎక్కడ పోతాయండి? చాలా మహిమలు ఉంటాయి కదా. ఓకే. మీరు అప్పట్లో ఏమైనా గత జన్మలో ఆ విగ్రహాలకు ఏమైనా పూజ చేసేవారా మీరు? అందుకోసమని బయటికి తేవాలని చూస్తున్నాం. ఓకే, ఈ జన్మలో అవి తీసి బయటగా మీరు పూజ చేయాలని మేమే అనుకుంటున్నారు? కాదు, ప్రతి ఒక్కరు చేయాలన్నా. అంటే మీకు ఒక ఉద్దేశం, అంటే మేము చూడలే కాబట్టి ఏ దేవుడైనా కూడా నమ్ముతుంటాం. అక్కడ ఏ విగ్రహాలు ఉన్నాయి? శివుడు, అమ్మవారు సంబంధించి. అమ్మవారు ఏం నగలు ఏమైతే ఏం లేవు. అంటే కొంతమంది ఏమంటారంటే నిధుల కోసం, నిధుల కోసం ఏం కాదు నేను చెప్పేది. అంటే చాలా మంది తల్లి బిడ్డలు నిధుల కోసం తిరుగుతున్నట్టున్నారని క్వశ్చన్. ఒకవేళ వస్తే గనక మీడియా ముందుకు రావాల్సిన అవసరం లేదు కదా. ఓకే, మాట్లాడేసుకొని తీసేయచ్చు కదా. మరి మీడియా ముందుకు ఎందుకు వచ్చాను నేను? ఓకే, నిధులు కాదు, ఓన్లీ విగ్రహాలు. ఇప్పుడు ఆ విగ్రహాలకు పూజ చేస్తారట. ఇప్పుడు ఇన్ని విగ్రహాలు ఉన్నాయి కదా, మీకు ఎక్కడ ఏ విగ్రహాలు కూడా నచ్చట్లేదు? ఏ దేవుళ్ళ విగ్రహాలు నచ్చట్లేదని కాదు, అప్పుడు సంబంధించినట్టు కాబట్టి, నాగోలకు సంబంధించినట్టు కాబట్టి అవి రావాలి బయటికి, వచ్చి పూజను అందుకోవాలి. ఓకే, అంతవరకు అంతకు మించి నా మనసులో ఏ థాట్ లేదు. మీరు అన్నారు కదా గత జన్మ నేను లేను, 2 years ఇది 3rd జన్మ అని అన్నారు కదా. చనిపోయినప్పుడు మీరు దేవుళ్ళని ఎప్పుడైనా చూడడం జరిగిందా? ఏ దేవుడిని చూశారు మీరు? శివుడిని చూసాను, చాలా మంది. శివుడు చనిపోయిన తర్వాత శివుడు కనిపించాడా, లేకుంటే ఎవరైనా? ముందు కాదు, అప్పట్లో నాకు కనపడే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కనుక ఇప్పుడు ధ్యానాలు ఉంటాయి, చాలా ఉంటాయి కదా, అప్పట్లో అయినా సరే ఇప్పట్లో అయినా సరే, అప్పుడు చూడడం జరుగుతుంది.